ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం హంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. నౌమీఢ్యతే అభ్రవపుషే తడిదంబరాయ గుంజావతంసశిఖిపుచ్చలసన్ముఖాయ వన్యస్రజే కబడవేత్ర విషాణవేణుం లక్ష్మ్యాశ్రయే మృదుపదే పశుపాంగజాయ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందములో 22వ అధ్యాయములో పృథు చక్రవర్తికి చతుసనలు సమస్త లోక కళ్యాణార్థము ఉపదేశించారు. కేవలము ఎవరైతే భగవంతుడు యందు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ భగవంతుడి యొక్క చక్కటి చిగురుటాకుల వంటి కాలి వ్రేళ్ల ద్వారా వచ్చేటువంటి కాంతిని భక్తితో స్మరించి కర్మవాసనతో కూడినటువంటి హృదయ గ్రంథిని వాళ్ళు చిన్నం చేయగలుగుతారు అన్నమాట. సులభముగా వాళ్ళు ఛేదిస్తారు. ఆ విధముగా భక్తి లేని వాళ్ళు నిర్విషయులు, అగు యోగులు ఇంద్రుని నిగ్రహించి కూడా ఆ పనిని వాళ్ళు చేయజాలరు. కాబట్టి ఏం చేయాలి? చెప్పింది చేయాలి. ఏం చెప్పాను? ఆలోచన సరిపో. అందువలన ఇంద్రియ నిగ్రహాది ప్రయత్నములను విడచి వాసుదేవుని భజించండి. కృచ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం షడ్వర్గ నక్రమ సుఖేన
తితీరశంతి తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం కృత్వోడుపం వ్యసనముత్తర దుస్తరార్ణం ఇంద్రియాది మకర పరిపూర్ణమగు ఈ సంసార సముద్రమును యోగాదుల ద్వారా దాటుటకు ఇష్టపడువారు. మాకెందుకంటే మాకేం తక్కువ అనుకుంటారా? ఎవరికైతే యోగాభ్యాసం చేయలేరో వాళ్ళకి కృష్ణ కృష్ణ భక్తి అనుకుంటూ ఉంటారు. సరే, మీకు ఈత వచ్చా? గోదావరి ఈదుకుపోండి. మాకు ఈత రాదు. ఎందుకు రాదుట అంటున్నారు? ఇది సంసార సముద్రము. సముద్రాన్ని ఎవడైనా దాటగలుగుతారా? ఈత కొడతారా? చూస్తేనే భయం వేసిపోతుంది. గోదావరి అయితే అవతల గడ్డు కనపడుతుంది, అవతల ఒడ్డు కనపడుతూ ఉంటుంది, భయం ఉండదు. చక్కగా దిగి స్నానం చేసి నీళ్లు తాగి బయటకు వస్తాం. సముద్రం అయితే ఎక్కడ దిగుతాం? ఉప్పు నీళ్లు, కెరటాలు వస్తూ ఉంటాయి. దానికి ఇంకా అవతల హద్దు ఏంటి కనపడదు, చూస్తేనే భయం వేసిపోతూ ఉంటుంది. అటువంటి దాంట్లో దిగి మీరు మనం దాటగలుగుతామా? ఒకవేళ కనుక మాకు ఈత వచ్చండి, మాకు యోగం ఉంది, అభ్యాసం చేస్తున్నాం, మీ ఇంద్రులు నిగ్రహించుకున్నాం, కూర్చున్న వెంటనే మాకు కృష్ణుడు మా హృదయంలో కనబడుతూ ఉంటాడు, ఆహా వెరీ గుడ్ బాయ్. అటువంటి ద్వారా కనుక మీరు సంసార సముద్రం దాటుదాం అనుకుంటారా? మీ ఇష్టం. భవసాగరమును తరింపచేయు నౌక వంటిదగు భగవదాశ్రయమును వదలినచో అధిక కష్టముల పాలగుదురు. సముద్రాన్ని దాటడానికి చక్కగా ఒక నావనిచ్చారు, నౌకనిచ్చారు. భవసాగరమును, మామూలు సముద్రం అయితే కనపడుతుంది కానీ ఇది కనపడతావదే. కనపడుతుందా? చక్కగా మేము పడుకున్నట్టే నీళ్ళు ఎక్కడున్నాయి? నీళ్ళేం లేవు. నీళ్ళు ఎక్కడ వస్తాయి? వస్తే గోదావరిలో వచ్చాయి. మాకు నీళ్ళు ఎక్కడ నీళ్ళు రావు. మనకి మా సముద్రంలో, సముద్రంలో నీళ్లు లేవు. అంత చక్కగా ఉన్నాం. అది కంటికి కనపడవు. కాబట్టి కంటికి కనపడని కోసం ఏ విధంగా ఆడతామట? కాబట్టి ఆ భవసాగరాన్ని తరింపజేయడానికి నౌక వంటిదగు భగవదాశ్రయాన్ని వదిలిపెట్టినట్లయితే, ఎవరన్నా పిచ్చివాడు నౌకను వదిలిపెట్టి వీడు నీళ్ళ దిగుతాడా? ఎంతగా జీతాడైనా సరే. యోగు అటువంటి వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించకుండా, భగవంతుడి యొక్క ఆశ్రయం అనేటువంటిది చక్కగా ఒక నిశ్చింతగా నౌక మీదకి కూర్చుంటే మనకేమో చక్కగా అడిగేస్తారు, వాడు హాయిగా ఉండొచ్చు. అటువంటి సుఖాన్ని వదిలిపెట్టి నేను పడవ దిగిపోయి నీళ్ళ దిగుతాను అని అంటారా? దిగండి. దేని ద్వారా? మాకు చక్కగా యోగ నిగ్రహం, మాకు ఇంద్ర నిగ్రహం ఉంది, అంతర్నిగ్రహము బాహ్య ఇంద్ర నిగ్రహం మాకు ఉన్నాయి. మేము చక్కగా భగవంతుడిని లోపల పరమాత్మ మేము స్మరిస్తూ ఉంటాము అని అనుకొని కనుక మీరు భగవంతుడిని వదిలిపెట్టి మన యొక్క ప్రక్రియ ద్వారా, మన చేష్టల ద్వారా ఇంద్రుల నిగ్రహము చేసుకుని నేను సంసారాన్ని సునాశంగా దాటదని అనుకుంటారా? అనుకోండి. అని అనుకుని భగవంతుని వదిలిపెట్టినట్లయితే అధిక కష్టముల పాలగుదురు. ఉన్న కష్టాలు చాలకుండా ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. ఉన్న కష్టాలు సరిపోకుండా ఇంకా ఎక్కువ కష్టాలు ఇక్కట్లో వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి? నావెనక్కకుండా గోదావరి దాటి దాటగలుగుతామా? ఈ నీళ్లలో మళ్ళీ మొసళ్ళు ఉంటాయి, తిమింగళాలుంటాయి, రకరకాలైనటువంటి నాచు అవి ఒట్టి కాళ్ళు సంఖ్యలో పడి కింద పాడేస్తూ ఉంటాయి. అవతల ఒట్టు కనపడదు, ఉప్పు నీళ్లు కళ్ళు మండుతూ ఉంటాయి. ఎలా ఇది కొడతారయ్యా? ఇన్ని కష్టాలు ఉంటాయి. నౌకలో కూర్చుంటే చక్కగా హరినామం చేసుకుంటారు, ఐస్ క్రీమ్ తింటూ వెళ్ళిపోవచ్చు, వేరే ఆరు నిశ్చింతగా వెళ్ళిపోతాను అన్నమాట. అప్పుడు భగవంతుడిని భగవదాశ్రయాన్ని వదిలిపెట్టి సంసార సముద్రాన్ని యోగాదుల ద్వారా దాడదాం అనుకున్నట్లయితే ఇంకా క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. ఎక్కడ చెప్పారు? ఇక్కడ కూడా చెప్పారు, మీరు చెప్తున్నారు. భగవద్గీతలో చెప్పారు. ఎవరు చెప్పారు? అర్జునుడు చెప్పాడా? శివుడు చెప్పాడా? ఇప్పుడు కొత్త సంప్రదాయం దొరికింది. వాళ్ళు అంటారట భగవద్గీతని కృష్ణుడు చెప్పలేదు, శివుడు చెప్పాడు. మీరు ఇంకా వినలేదా? అలా ఉంటాయి. కానీ
ఎవరైతే ఈ విధముగా భగవంతుణ్ణి భగవద్ ఆశ్రయాన్ని వదిలిపెట్టి తమ ప్రయత్నము ద్వారా చేస్తామనుకున్నట్లయితే వాళ్ళు ఇంకా కష్టములు పాలవుతూ ఉంటారు. అందువలన ఓ రాజా, నీవు కూడా భజనీయుడగు భగవానుని పాద పద్మములను నౌకగా చేసుకొని వ్యసన సంకులమగు ఈ భవసాగరమును తరింపుము. కాబట్టి ఏం చేయాలిట? ఓ మహారాజా, నువ్వు కూడా సునాయాసముగా దాటిపోవడానికి మార్గమైన భగవంతుడిని ఆశ్రయించవయ్యా. ఆశ్రయించి భజనీయుడు. ఎవరిని భజించాలి? ఏండుగా గుడి పెడతాం సరిపోదు, వినాయక చవితి ఒకటి దుర్గాపూజ ఇంకొకటి సరిపోదు. అది అనుష్ఠానం చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఇహలోకములో నీకు సంపదలు కావాలన్నా, పుత్ర పౌత్రాదులతో సుఖముగా ఇక్కడే ఉండాలనుకుంటే ఆ పని చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఎవరికైతే భవసాగరాన్ని దాటడానికి ఇష్టముందో వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించాలి. భజనీయుడు. ఎవరు భజనీయుడు? శ్రీకృష్ణుడు మాత్రమే. ఎందుకంటే మిగతా వాళ్ళు భజిస్తే వాళ్ళు మన బాధలు తీర్చలేరు. మిగతా వాళ్ళని భజిస్తే వాళ్ళ దగ్గర మన బాధలను తీర్చే శక్తి లేదు. ఒక్క హరి దగ్గర మాత్రమే, కృష్ణుడి దగ్గర మాత్రమే ఉంది. అందుకని ఆయన భజన చేస్తే వచ్చేటువంటి ఫలితము చక్కగా ఉంటుందన్నమాట. అందుకని నీవు కూడా భజనీయుడగు భగవానుని పాద పద్మములను నౌకగా చేసుకొని, దాన్ని మనం నౌకంటే నౌకని ఆశ్రయిస్తాం. ఆ విధంగా భగవత్ చరణాలను ఆశ్రయించాలి. ఆశ్రయం అంటే ఏమిటి? ఇక కూర్చోవడమేనా? తేలవడమేనా? ఆశ్రయం అంటే ఏమిటి? భగవత్ పాదాశ్రయం గురు భగవత్ పాదాశ్రయం ఉంటాను ఇక్కడ. భగవంతుడు పాదములను ఆశ్రయించాలంటే ఏమిటి? ఆశ్రయం అంటే ఏమిటి? పట్టుకోవడమా? సరే, పట్టుకుందాం పోనీ. అలాగే పట్టుకుని ఏం చేయాలిట? వ్యసన సంకులమగు. మనకి సంకులము, సంఖ్యలు ఉన్నాయి, బంధనములు ఉన్నాయి. ఆ బంధనం ఏమిటి? మనం తెచ్చుకున్నవి. వ్యసనము అలవాటైపోయిందండి, మానలేకపోతున్నాం. వాడు పక్కన మన నిద్ర పట్టదు. వాళ్ళు ఉండాలి, చూస్తూ ఉండాలి, సంపదలన్నీ ఉండాలి. ఆ విధంగా రకరకాల వ్యసనములు లూటుపడిపోయాం. ఏంటంటే ఈ ఇంద్రియముల ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధములని నిరంతరము విషయములను ఆస్వాదించడం మన వ్యసనము. వాడు మానడు. ఊపిరితిత్తంతా కూడా తూట్లు పడిపోయాయి. క్యాన్సర్ వచ్చేసింది, వదలరా అంటే వదలడు. ఏది? వాడికి అది వ్యసనం అయిపోయింది. మనకి వ్యసనం ఏది? భగవత్ సంబంధము లేనటువంటి ప్రాపంచిక విషయ సుఖములను నిరంతరము మనము ఆస్వాదిస్తూ ఉండడమే. ఇది వ్యసనం. దీనిని మనం వదిలిపెట్టలేకపోతున్నా. వదులుతామంటే మనం చేతులు కట్టిపాడేసిందే, ఎక్కడ వదులుతాం? అటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఈ భవసాగరమును తరించవలెను. నా వల్ల అవదు కాబట్టే నాకున్న దురలవాట్లు నేను మానుకోలేకపోతున్నా. ఎన్ని విధాలు చెప్పారు, కానీ నేను మానలేకపోతున్నాను. వ్యసనం మానగలుగుతానా? మానలేకపోతున్నా. కాబట్టి ఏం చేయాలిట? నీవే తప్ప ఇతప్ప రంబెరుగనయ్యా అని చెప్పి 6 విధములుగా భగవంతుడి యందు శరణాగతిని పొందడమే ఆశ్రయం. ఎన్నిసార్లు చెప్పాలి? ఆశ్రయం అంటే ఏమిటంటే పట్టుకోవాలి చెప్పి, వేళని చెప్పడం, ఎక్కువ కూర్చోవాలని చెప్పి ఏమిటిది? ఆ శరణాగతి పొందడమే ఆశ్రయం. అది ఎన్ని రకములుగా ఉంటుంది? 6 రకములుగా ఉంటుంది. ఆ విధముగా 6 రకములుగాను మనం భగవంతుడిని ఆశ్రయించినట్లయితే అతి సునాయాసముగా ఈ సంసార సముద్రాన్ని మనము దాటగలుగుతాము. టికెట్ కొనుక్కున్నాం, సీటు బుక్ చేసుకున్నాం, ఎక్కువ కూర్చోకపోతే ఏమవుతుంది? మన బస్సులో అలా ఉంది. రిజర్వేషన్ అయిపోయింది, టికెట్ కొనుక్కున్నాం, మాలు వచ్చిందని వచ్చేసాయి. కానీ ఇది ఎక్కుదాంలే ఎక్కుదాం. కొంతమంది చూసారా, పని లేకున్నా, పని ఉన్నా పని లేకపోయినా ఏ స్టేషన్ కూడా ఆ స్టేషన్ దిగిపోతూ ఉంటారు. ఎక్కడ బండి ఆగిందని దిగిపోతూ ఉంటారు. వాడు పని లేదు, దిగిపోతూ ఉంటారు. మళ్ళీ అక్కడ ఇంకా అంత పెరుగుతూ ఉంటారు. అలా పరిస్థితి అలా ఉంటుంది. ఎందుకు మనం అలా చేసుకోవడం? మనకి దిగడం ఎందుకు? మనకి ఎందుకు అనవసరం కదా.
కాబట్టి చక్కగా మనం మళ్ళీ ఇక్కడ అక్కడ తెక్కకుండా బుద్ధిమంతుడికి కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? బుద్ధిమంతుడికి కూర్చోవాలి. అది చేయట్లేదు మనం. సీటు మనకు ఉంది. ఎప్పుడైతే గురువు గారిని మనం ఆశ్రయించా అప్పుడే మనకి సీటు రిజర్వేషన్ అయిపోయింది, పక్కా సీటు. కానీ మనం ఎక్కడం లేదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీడు ఎక్కితే బండి వాడి బండిలో మనం ఎక్కవాలి అయిపోయింది. అందులో ఏం చేయాలంటే భగవంతుడిని ఆశ్రయించి షడంగ శరణాగతి హొయవే జహార్. తర్వాత ఏంటి అంటే ఎవరైతే ఈ 6 విధములుగా భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క ప్రార్థనని భగవంతుడు వింటాడు. మంచిది వింటాడా? ఆశ్రయం ఏది? అన్నీ చెప్పారు, అవన్నీ మాకు అవటలేదు. అలాగా చెప్పిన పనులు సక్రమంగా చేసినట్లయితే మనకి రిజల్ట్ వస్తుంది. మనకు తెలిసింది కదా కూర్చొని తెలిస్తే చెయ్యి. టైము దొరకటం లేదు. ఇది అది అయిపోతుంది. ఏం చేస్తాం? ఇవన్నీ చక్కగా అన్ని కూడా పూస గుచ్చినట్టుగా ఇంకేమిటి అరటి పండు ఒలిచి చేతిలో పెట్టి అన్ని చక్కగా చెప్తున్నారు. ఎంత చక్కటి సిద్ధాంతం ఇందులో ఉంది చూడండి. ఒక రోజు చెప్పుకున్నాం మనం. కాబట్టి ఏం చేయాలంటే అన్ని వదిలిపెట్టేసి చక్కగా భగవంతుడిని ఆశ్రయించి ఈ 6 విధములుగా చేసినట్లయితే అది ఇంకా సంసారం అని భయం ఉండదు. ఇంకా నావలికి కూర్చుంటే ఎన్ని పెద్ద తరంగా వస్తే మనకే, వర్షం వస్తే మనకే, తుఫాను వస్తే మనకే, అది మూలకథ కదా గమ్యాన్ని చేరుస్తుంది. మన డ్రైవర్తో మామూలు డ్రైవర్ పెంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ పెట్టుకున్నాం మనం. ఎవరు? గురు కర్ణధారుడు. గురువే కర్ణధారుడు, ఆయనే చొక్కాని. భగవంతుడి యొక్క పాదపదం నౌకైనట్లయితే నడిపించేవాడు గురువు గారు, మా గురువు గారు. కాబట్టి ఆ విధముగా ఈ 2 ఉండాలి. భగవదాశ్రయం ఉండాలి, గురానుగత్యం ఉండాలి. అప్పుడు సునాయాసముగా మనము ఈ సంసార సాగరాన్ని దాటగలుగుతాం. భయం ఉందా? శ్రీ మైత్రేయ ఉవాచ సయేవం బ్రహ్మపుత్రేణ కుమారేణాత్మమేధసా దర్శితాత్మగతి సమ్యక్ ప్రసస్యోవాచ తం నృపః. మైత్రేయుడు పలికెను, ఆత్మతత్వజ్ఞుడు బ్రహ్మపుత్రుడు సనత్కుమారుని వలన ఆత్మతత్వమును పొంది పృథు మహారాజు ఆయనను స్తుతింపసాగేను. ఎంత తేడతల్లగా చెప్పారండి. సనత్కుమారుల్ని అంటున్నారన్నమాట. ఎవరు? ఆ పృథు చక్రవర్తి అన్నమాట. బ్రహ్మగారి యొక్క పుత్రుడు, ఆత్మతత్వం తెలిసినవాడు సనత్కుమారుడు. ఆ విధముగా తత్వాన్ని చెప్పితే పృథు మహారాజు సంతసించి ఎవరు నాకే కాకుండా పామరులకు కూడా అర్థమయ్యేది చెప్పారని చెప్పి ఆయన్ని స్తుతిస్తున్నారు అన్నమాట. శ్రీరాజోవాచ కృతో మే అనుగ్రహ పూర్వం హరిణార్తానుకంపినా తమపాదయితుం బ్రహ్మన్ భగవన్ యూయమాగతాః. రాజు పలికెను, దేవా దీనులపై దయగలవాడగు శ్రీహరి పూర్వమే నాపై కృప చూపినాడు అంటున్నారట. ఏమిటిట? ఓ దేవా, భగవంతుడు దీనులపైన నిరంతరము దయ చూపిస్తూ ఉంటాడు. దీనే అధికతయా కొరే భగవాన్. దీనుడు అంటే ఏమిటి? దీనుడు అంటే ఏమిటి? ఎవరిని దీనుడు అంటారు? దైన్యం ఉన్నవాడు దీనుడు. దైన్యం అంటే ఎన్ని గుణములు ఉన్నా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము లేనిదే, ఆయన ఇష్టము లేనిదే ఏ పని కూడా చేయలేము. అనుగ్రహం ఉంటేనే చేయగలుగుతాం. రెండవది నేను దేనికి కూడా పనికిరాని వాడిని. అంటే ప్రపంచములో, సృష్టిలో ప్రతి వస్తువు కూడా పరోపకారం చేస్తుంది, ఇతరులకు ఉపయోగపడుతుంది. కానీ మానవుడు దేనికి పనికిరాడు, ఉపయోగపడ్డు. ప్రకృతిలో ఉండడం సంసారం అంతా కూడా మింగేస్తాడు తప్ప
హాని చేస్తూ ఉంటాడు, కానీ దేనికి పనికిరాడు. కాబట్టి ఓ భగవంతుడా, సక్రమంగా చక్కగా నువ్వు సృష్టి కార్యక్రమాన్ని చేస్తున్నావు. పరంపరగా జరిగేటువంటి ఈ సృష్టిలో నాకన్నా ఇంకొక నీచమైన ప్రాణి ఏదీ లేదు. ప్రతి ప్రాణి కూడా కాస్తో కూసి ఉపయోగపడుతుంది, ప్రకృతికి ఉపయోగపడుతుంది. కానీ మానవుడు మాత్రము తాను ఉపయోగపడదు, దాని నుంచి వచ్చేటువంటి ఏది కూడా ఉపయోగపడదు. వాడు విడిచే గాలి కానీ ఏది కానీ పనికిరాదు, అంత కలుషం చేస్తూ ఉంటాడు. అటువంటి నీచుడను నేను. కానీ ఒకే ఒక్క అవకాశం ఏదంటే, ఈ మానవ జన్మలో నేను నిన్ను ఆశ్రయించి నీ యొక్క చరణార విందములను పొందేటువంటి ఒక చక్కటి సావకాశం ఈ మానవ జన్మలో మాత్రమే ఉంది. అది ఒక్కటే మనకు ఉన్నటువంటి గుణము, ఇంకే గుణము లేదు. అటువంటి నన్ను నువ్వు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు అనేటువంటి దైన్యము ఉన్న వాళ్ళని భగవంతుడు తప్పకుండా ఉద్ధరిస్తాడు. అంతేకాదు డబ్బు లేకుండా కూర్చున్నాడు, అన్నం ఆహారం లేదు, వాడు భగవంతుడు ఉద్ధరిస్తాడు, దరిద్రులు భగవంతుడు ఆదుకుంటాడు, అది కాదు. దైన్యం ఉండేదన్నమాట. అటువంటి దీనుడు యందు భగవంతుడు కృప చూపుతాడు. అటువంటి భగవంతుడు నా యందు పూర్వమే కృప చూపించి ఉన్నాడు. భగవంతుడు కృప లేకపోతే ఇలా కూర్చుని చెప్పుకుంటామా? గౌరీ మఠం ఉండగలుగుతామా? ఇంతకన్నా ఏం కృప కావాలంటే ఇంకా కృప కావాలి, ఇంకా కృప కావాలి. వచ్చింది సరిపోవటంలే. నీకు ఇచ్చిన సార్ చూసుకో ఏమిచ్చాడు భగవంతుడు. అది దాని నుంచి మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలి. కాబట్టి పూర్వమే నాపై హరి కృప చూపించాడు. కాబట్టి మీలాంటి మహాత్ముల యొక్క సాంగత్యం నాకు దొరికింది. కాబట్టి ఆ భగవద్ అనుగ్రహమును సంపాదించుట కొరకే, అనగా భగవద్భక్తిని స్థాపించుట కొరకే మీరు వచ్చిరి. అటువంటి భక్తి యోగం చూడండి, మనలో భగవంతుడు ముందు నుంచి మనం అనుగ్రహించి సత్సాంగత్యం అంతా కూడా ఇస్తూ ఉంటాడు. ఇంకా సరిపోక ఒక్కొక్కసారి భగవంతుడు మన సాధనలో ఉత్సాహం పెరగడం కోసం అని చెప్పి సాధును పంపుతూ ఉంటాడు. అంతేనా? చెకింగ్ అన్నమాట. సరిగా చేస్తుండో లేదు, కాస్త ఉత్సాహం ఇవ్వాలి, ఇంకా భగవత కథలు ప్రసంగాలు చెబుతూ ఉండాలని చెప్పి సత్సాంగత్యాన్ని భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఆ విధముగానే మిమ్మల్ని ఆ భగవద్భక్తిని స్థాపించడం కోసము ఇక్కడ మీరు యతించారు. నిష్పాదితశ్చ కాస్యేన భగవద్భిర్ఘృణాదుభిః సాధూచ్చిష్టం హిమే సర్వం ఆత్మనా సహ కిందదే. మీరు దయగలవారు, భగవద్భక్తి స్థాపనమును భగవద్ అనుగ్రహమును మీరు చక్కగా సంపాదించితిరి. భగవద్ అనుగ్రహాన్ని ఇవ్వడం అనేటువంటిది మీరు చక్కగా దాన్ని నెరవేరుస్తూ ఉంటారు. మీకు నేను ఎట్టి దక్షిణ నీయగలను? నా దేహము, ఈ రాజ్యాదులు మీ వంటి సత్పురుషులు ఇచ్చినట్టి ఉచ్చిష్టముల వంటివి. రాజు సంపదలు కాని మనం జీవనం అంతా కూడా మనకి మహాత్ములు ప్రసాదించినటువంటి అనుగ్రహము. అందువలన పితృ ప్రదత్తమగు ఉచ్చిష్టమును మరల వారికి ఇచ్చుట ఉచితము కాదు. ఈ రాజ్యాన్ని తాను శాసిస్తున్నాడు కాబట్టి, అనుభవిస్తున్నాడు కాబట్టి దీన్ని మళ్ళీ తిరిగి ఆయనకి ఇవ్వలేం కదా. మరి ఇవ్వడానికి ఏముంది? ప్రాణాదారాహ సుతా బ్రహ్మన్ గృహాశ్చ సపరిచ్ఛదాః రాజ్యం బలం మహీకోశ ఇది సర్వం నివేదితం. ఓ మహాత్ములారా, భృత్యుడు రాజునకు సేవారూపముతో తాంబూలాదులను ఇచ్చునట్లు నేను కూడా మీకు ప్రాణములు, పుత్రులు, పరివారము మున్నగు సర్వవిధ సామగ్రులతో కూడా గృహములు, రాజ్యము, సేన, పృథివీ మున్నగు సర్వవస్తువులను నివేదింతును, అంగీకరింపవలసినది. రాజుగారి ఆస్థానములో ఒక ఆయన పనిచేస్తున్నాడండి. రాజుగారి ఆస్థానములో ఒక ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయనకి నెలసరి ఆదాయం రాజుగారు ఇస్తున్నారు కదా, ఉండడానికి ఇల్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఒక్కొక్కసారి ఏదైనా అనుష్ఠాన సందర్భములో రాజుగారికి కొన్ని కానుకలు ఇస్తూ ఉంటాడు. కానుకలు ఎక్కడి నుంచి వస్తుంది? రాజుగారికి ఇచ్చినవే. ఆ సంపదల నుంచే మళ్ళీ కృతజ్ఞత కోసం అని చెప్పి ఇస్తూ ఉంటాడు. గంగా జలముతోటి
గంగ పూజ. ఆ విధముగా ఇదంతా కూడా మీకు అనుగ్రహించి నాకు ఇచ్చినది. ఏది? రాజుగారి యొక్క రాజ పదవి కాని, రాజ సంస్థానము కాని, రాజ్యం కాని, ఇవన్నీ కూడా. కాబట్టి ఆ విధముగా గంగా జలముతోటి గంగా పూజ చేసిన విధముగా నేను కూడా నా ప్రాణములు, నా పుత్రులు, పరివారమునకు సర్వవిధ సామగ్రులతోనూ ఉన్నదంతా కూడా, ఇక గృహములు, రాజ్యములు, సేన, ఈ పృథివీ, అవన్నీ కూడా మీకు నివేదిస్తున్నాను, మీరు స్వీకరించవలసినది. సేనాపత్యం చ రాజ్యం చ దండ నేతృత్వమేవ చ సర్వలోకాధిపత్యం చ వేద శాస్త్ర విదర్హతి. సైన్యాధిపత్యము, రాసరికము, దండ విధానము, సర్వలోక ఆధిపత్యము వేదశాస్త్రవేత్తయగు బ్రాహ్మణునకే తగును. మరి అవన్నీ ఇస్తే వాడు పట్టుకెడతారా? వాళ్ళేమో ఒంటి మనలు తిరిగేటువంటి, ఈ లోకానికి సంబంధం లేనటువంటి, ఎక్కడో సత్యలోకమా, జనలోకమా, తపస్సులోకమా ఎక్కడో ఉంటారు. వాడు మహర్లోకములో నివసించేటువంటి ఆ మహాత్మునికి ఇస్తే వాళ్ళు తీసుకెడతారా? ఇవ్వడము అంటే దాని మీద ఉన్నటువంటి మమత్కారం అంతా కూడా వదులుకోవడము. ఇవన్నీ కూడా మీ అనుగ్రహం అని చెప్పి, ఎటువంటి ఆసక్తి ఉండకూడదు, మమత్వం ఉండకూడదు. సమర్పణం అంటే మళ్ళీ వాళ్ళు దాన్ని వీరికే ఇస్తూ ఉంటారు. దీన్ని అనుగ్రహించి చక్కగా నువ్వు భగవత్ సేవకి ఉపయోగిస్తూ జీవితమును గడుపుకుంటూ నీ జీవితానికి ఏది అవసరం అవుతుందో దానిని భగవత్ ప్రసాద బుద్ధి స్వీకరించమని చెప్పేటువంటి తాత్పర్యం అక్కడ అన్నమాట. ఈయన ఇస్తే వాటి తీసుకుని వాళ్ళు ఊరికి తీసుకెళ్ళిపోరు, ఈయన బీదవాడైపోవడు. కాబట్టి ఇవన్నీ కూడా సైన్యాధిపత్యము, రాచరికము, దండ విధానము, సర్వలోక ఆధిపత్యము, ఇవన్నీ కూడా వేదశాస్త్రములు తెలిసినటువంటి బ్రాహ్మణులకే చెల్లుతాయి. ఎందుకంటే వాళ్ళు అట్లా సక్రమంగా దాన్ని ఉపయోగించగలుగుతారు. చెప్పింది అర్థమవుతుందా? ఏం చెప్పినా చెప్పండి, అర్థం చాలు, చెప్పట్లేదు. స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ తస్యైవానుగ్రహేణాన్నం భుంజతే క్షత్రియాదయః. శాస్త్రమును తెలిసిన వాళ్ళు మాత్రమే ఏ వస్తువును ఏ విధముగా ఉపయోగించాలో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని సైన్యాన్ని ఏ విధముగా శాసించాలి, ప్రజాపాలన ఏ విధంగా చెయ్యాలి, రాజు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు తెలుసు. కాబట్టి పూర్వ రాజులందరూ కూడా బ్రాహ్మణుల యొక్క ఆనుగత్యములో వాళ్ళ సలహాలతోటి రాచరికము చేస్తూ ఉండేవారు. సరి చెప్పాను, తప్పు చెప్పానా? నిజమేనా? వాళ్ళకి తెలుసు అవన్నీ అని వాళ్ళు చెయ్యరవన్నీ కూడా సూచనలు ఇస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇదంతా కూడా సర్వలోకాధిపత్యం కూడా వాళ్ళకే తెలుసు తగును. కాబట్టి మీరు అటువంటి వాడు కాబట్టి మీకు సమర్పిస్తున్నానని చెప్పి రాజుగారు చెప్పడం అంతరయ్య అనమాట. ఇంకా అందువలన బ్రాహ్మణులు తమ ధనమునే అనుభవించుదురు, తమ వస్త్రములనే ధరించుదురు, తమ ద్రవ్యమునే ఇతరులకు దానమిత్తురు. వారి అనుగ్రహము వలననే క్షత్రియాదులు అన్నాది విషయములను అనుభవింతురు. వాళ్ళది కాబట్టే వాళ్ళు ఏ రాజుకి ఏ కార్యాన్ని ఇవ్వాలో, ఎవరికి ఎటువంటి పనులు అప్పగించాలో వాళ్ళందరూ రాజు ద్వారా చేయిస్తూ ఉంటారన్నమాట. రాజు గురువు, రాజ పురోహితుడు లేదా పురుషుడు అనమాట. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరికి ఎటువంటి దానం ఇవ్వాలో అని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. వారి అనుగ్రహం వలనే క్షత్రియాదులు మిగతా వాళ్ళందరూ కూడా అన్నాది విషయములను, ఆహారము నుంచి ప్రారంభమయ్యి వాళ్ళు ఉపయోగించిన ప్రతి వస్తువులు కూడా వాళ్ళ ద్వారా పొందినవి అనుభవిస్తూ ఉంటారు. యైరీదృశీ భగవతో గతిరాత్మవాద ఏకాంతతో నిగమభిః ప్రతిపాదితానః తుష్యంత్వదభ్రకరుణాః స్వకృతేన నిత్యం కోనామ తత్ ప్రతికరోతి వినోదపాత్రం. మీరు వేదవేత్తలు, పరమాత్మ తత్వ విచారమున ఏకాంత నిష్ఠాయుక్తులు. వాళ్ళు వేదమును తెలిసిన వారు, భగవంతుడు యందు
ఏకాంతం నిష్ట కలిగిన వాళ్ళు. మీరు నాకు అత్యపూర్వమగు తత్వమును వివరించిరి. మీరు నాకేమిచ్చారు అంటే ఆ వాసుదేవ తత్వాన్ని అతి పూర్వము, అత్యపూర్వము, అది అపూర్వము, అది ఎక్కడ దొరకదు మనకి. అటువంటి వస్తువులు మాకు అనుగ్రహించారు. మీరు గొప్ప దయగలవారు. ఎంతో దయ ఉంటేనే కాని ఈ తత్వాన్ని చెప్పరు. మిగతా రకరకాల సుఖాలు, సంపదలు అవన్నీ కూడా ఇచ్చి అభిపెడుతూ ఉంటారు. కానీ ఎవరికైతే నిజముగా భవసాగరాన్ని దాటడానికి లోపల నిష్కపటమైనటువంటి ఆశ లేదా కోరిక ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ తత్వం దొరుకుతుంది. అందుకని మీరు పరమాత్మ భగవంతుని ఏకనిష్ట కలిగిన వారు. అటువంటి అపూర్వమైన తత్వాన్ని నాకు ఉపదేశించారు. మీరు గొప్పదేగలవారు, స్వకర్మచే సంతుష్టులగుదురు. అతని దయ ఉంటుంది, కానీ దేని వలన వాళ్ళకి ఇంకా ప్రతిఫలాపేక్ష కాని, ఇతర వస్తువుల ద్వారా వాళ్ళకి ఆనందము కాని అవసరము లేదు. కాబట్టి స్వకర్మచే సంతుష్టులగుదురు. మీరు చేసిన పనుల ద్వారా మీరు తృప్తి పొందుతూ ఉంటారు. దోసిలి యొగ్గి నివేదించుట తప్ప మీకెట్టి ప్రత్యుపకారమును చేయజాలను. అటువంటి మీకు నేను దోసిలి ఒగ్గి నమస్కారము చేయడము తప్ప ఇంకా ఏది కూడా ఇయ్యలేను. ఏది అవసరం లేదు. దేనిని మీరు ఆశించరు. దేని వలన మీకు ఆనందం అవసరం ఉండదు. ఎందుకుట నిరంతరము భగవంతుడు యందు మీకు మనస్సు ఉన్న కారణం, నిరంతర భగవత్సరం ఉన్న కారణముగా ఇంకా వాళ్ళకి ప్రపంచంలో ఏ వస్తువు కూడా అవసరం ఉండదన్నమాట. అటువంటి మీకు నేను ఇంకేం చేయగలుగుతాను? ఒక నమస్కారము తప్ప ఇంకేమీ కూడా చేయలేను అని చెబుతున్నారు. దీని తర్వాత ఇంకా ఏం చెప్పారు? మనం వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆలోచించేస్తే సంసారం దుఃఖములకు ఎవరు అడగండి. ఏం బాగుంది, కావున సంసారం తరించి బయటికి రావాలంటే, సంసారం తరించి బయటికి రావాలని ఉన్నట్టు పూర్వులు చెప్పిన పరులములు, అసురములు, పెద్దలు ఏ విధంగా తన జీవితం గడిపాలో అవి బాగోకూడదు. తప్పకూడదు. కానీ ఉపన్యాసం ఉన్నవాళ్ళు చాలా పండితులు ఉన్నారు. కానీ లోకం మెప్పించడానికి కానీ అది శాస్త్ర వగత్యం అనేది చెప్పలేదు. చెప్పడానికి బతకలేదు వాళ్ళు. శాస్త్ర రహస్యం పెద్దలు, ప్రజలాలు, గురువుడు వాళ్ళు జీవుడు శాస్త్రం మన స్పష్టంగా చెప్తుంది. కానీ మనము ఫాలో అయిన తోటి ఎవరు సాధన చేసి ఫలం బాగా వస్తుతూ ఉంటాం. శాస్త్రం చాలా మంది శాస్త్రం తోటి అసలు చెప్తారు. ఆత్మను గురించి, ఆత్మకు శక్తి ఇష్టమును గురించి ఎంతవరకు తెలుసుకున్నామో శరీరం పోతుంది. ఎక్కడ పోయింది? అది ఎక్కడ పోయింది? కలిపి ఈ ప్రపంచం చూస్తుంది. కానీ సాధన చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ జీవితం చాలా చెప్పకూడదు. ఈరోజు అబ్బాయిలతో చెప్పండి, బాగా ఉండేది అబ్బాయిలు చెప్పండి, బాగా చెప్పిన నూటికి కోటి ఒక్కరు జరుగుతుంది. సంసారం సాధనం దుఃఖములకు కానీ దీన్ని బయటికి రావటానికి కారణం వర్గమూలం, అసురమూలం, తర్వాత ఇవన్నీ మనం పాటిస్తే కానీ, దాన్ని కూడా మాకు చెప్తేనే కానీ భగవంతుడు అనుగ్రహం పొందుతాను మీరు చెప్పారు.
భగవద్గీత స్పష్టంగా చెప్పింది, భాగవతం స్పష్టంగా చెప్పింది. ఏమి మూడు చెప్పండి, భాగవతం, భారతం, రామాయణం. మంచి పని చేసేవాళ్ళు ఏ ఉన్నత స్థాయిలో ఉన్నారో, తప్పుడు పని చేసేవాళ్ళు ఏ పత్రమయ్యారో అవి కూడా కనిపిస్తుంది. మీకు ఏం కావాలా? అవునా, మా పండుగ అసలు ఒక చిన్న ముక్క చూడండి. మమ జీవాంశం జీవోగా ఒక్కపోతే జీవ సనాత్మకం భగవద్గీతలు అది యోగాధ్యానం చెప్తుంది. మమ జీవాంశ జీవోలు, జీవుడు నా ఒక అంశం. మీరు చెప్పింది ఏంటి? దాన్ని ఎచ్చుకోలేదు. ఆ జీవుడు అంటే ఎందుకు అందరూ కావాలం రూపరసగంత శబ్దం అనిత్యమైన వస్తువులు బాధపడుతుంది. నిత్యం కాదు, సత్యం కాదు, అన్ని అశాంతికి కారణం దానిని ముగింపులు అని శాస్త్రం మట్టి మాటి చెప్తుంది. సత్యం అంటుంది ఇంకెప్పుడు పుట్టింది. అప్పుడేంటి వాళ్ళు మంచి ఆశ్రయించి మంచి జప్పుడు చూస్తే అప్పుడేంటి మనకు అప్పుడు మంచి కళ అన్ని వస్తుంది. మంచి కళ వస్తుంది. కారణం మంత్రాన్ని కోసం బాగుంది, భక్తి కోసం బాగుంది, భక్తి కోసం బాగుంది. చదువుకోలేదు చిన్న చిన్న దాన్ని విడిచిపెట్టేశారు. నమ్మక అజ్ఞానం వస్తే జీవులో కృష్ణ అజ్ఞానం పోతుంది, దేవుడు అవుతాడు. శాస్త్రం చెప్పవుతుంది. కుంగాను కుంగులు కూడా ఆలోచన అవుతుంది. శాస్త్రీయులు సాధనకి అనగా సాధనకి సంబంధించిన విషయం శాస్త్రము గురు శిష్యుడు చెప్తాడు. మీకు ఎలా వచ్చింది కానీ ఉంచుకోవడం యజ్ఞం చేస్తే కానీ, యాగం చేస్తే కానీ, యోగం చేస్తే కానీ వర్ణాసం పాటించే వలన నన్ను ఎవరు పొందనే పొందలేదు. పొందలేవారు ఎవరు పొందకూడదు. ఒక నీ ఒక నడవడిక ఇతరులను హింసించేయకూడదు, పేరుతో చూడాలా, పేరుతో చూడాలా. అప్పుడు భగవంతుడు నీకోసం అవుతాడు. ఇక్కడ ప్రేమలో ఇక్కడ ప్రీతిలో భగవంతుడు ఎక్కువ అవుతాడు. నువ్వు చూస్తే నాకు ఏడుపు, నమ్మితే నాకు ఏడుపు, అంతే కదా. అది సమభక్తులు ఎక్కువ ఉన్నవారికి భగవద్గీత అనుగ్రహించే విశ్వ సంస్థలో నాలుగు సమస్యలు. నా రూపం ఎవరు చూడనే చూడలేదు, చూపిస్తాను చూడనే చూడలేదు. కానీ దానికి నాకు చూడలేదు. కానీ నా అనుగ్రహం ఉన్నప్పుడు అప్పుడు నా రూపుడు చూస్తారా. యజ్ఞ యాగ హోం ఎవరు చూడలేదు. ఎవరు గుర్తుంది మన జీవితం ఏంటి? భగవత్ ఆరాధన సాధన ఉత్తమైన ఉత్తమైన శాస్త్రం దాన్ని విడిచిపెట్టేశాడు. నవ్వాలా ఏడాలా అని నవ్వాలా ఏడాలి అప్పదాన్ని ఎన్ని అప్పదానం బ్రహ్మ రుద్రం పురాతం శ్రీశంపదం తిన్నాను 10 చెప్పు. దాన్ని ఆస్వాదించి గురువు సాధన చేసినట్లయితే అప్పుడు మనకేంటి, అప్పుడు 4 సంప్రదాయాలు మధ్వాచార్యాలు, రామానుజాచార్యాలు, నింబార్కాచార్యాలు, శాస్త్రి 19 సార్లు ఉన్నాయి. ఈ సంప్రదాయం భక్తి సంప్రదాయం మొత్తం చైతన్య మహాప్రభునికి ఒక్కొక్కటి చెప్తున్నాను. కానీ చైతన్య మహాప్రభుని రూపం ఉందా? ఉంది. లేదా? లేదు. రూపం ఉందా?
ఉన్నది లేదా లేదు ఇది కొట్టుకున్నాం ఈ రూపం లేదన్నా ఉండి ఉంటాం ఎటువంటి రూపం లేదు ఈ ప్రపంచానికి సంబంధించిన పంచభూతాది కలిగికి రూపం ఒకటి లేదు పంచభూతికి సంబంధించిన రూపం అలాగే సచ్చిదానంద ఒకటి భక్తి చిదానంద రూపేణ నేను చిదానంద రూపం రామదాస్ చెబుతున్నాం దానిలో అమహివాంశ మన సత్తాన్ని ఇంద్రియాలు నా ఒక రూపము రూపము అవును చూడగలుగుతామన్నా రాజ్యుడికి చూడలేదండి అసలు ఆయనకి కలిగింది కానీ యశోదమై చూపించారు యశోదకి చూపించేట అమ్మా కృష్ణుడు మనుషున్నాడు ఆయన మనుషులు అలా అబద్ధపడుతున్నాడు ఎవరు ఆ బృందావనంలో చాలా ఉత్కృష్టం ఆ మడిలో ఉంది ఇదిలో ఉంది ఆ మట్టిలో ఉంది దానిని చూసింది ఎవరు ఆ ప్రేమభక్తికి ఎందుకు వస్తాము అప్పుడేంటి భగవంతుడు దివ్య బృందావన దావం ముందు మనకి జీవితం ధన్యాంకనం చేయకుండా అనంత అద్భుతం లేదు ఉంది ఒకరి అనంతం అద్భుతం ఉంది కారణం తప్పకుండా కానీ జవాన్ మన ఆరోగ్యం చూస్తే గొడవసారు చాలా కూర్చొచ్చు ఆయన వస్తుంటే కన్ను వెళ్ళిపోతుంది ఏమయ్యా 3 వేల నేను ఇంట్లోనండి ఇంట్లోనండి గత వినిపిస్తుందండి ఇంట్లోపోలేదు అంటే చేతితో వినిపిస్తుందండి ఎవరితో అటువంటి మహత్తులకు దివ్యమైన కనిపిస్తుంది ఆయన ఇష్టకొచ్చి మాట్లాడుతుంటారు కానీ రాముడిని తక్కువ రాముడు భగవంతుడు అనుభూతి చిన్న కూడా ఎక్కువ ఉంది భగవంతుడు అనుభూతి అంటే చిన్న కూడా ఉంటుంది కాబట్టి బాగా సాధకుడు అదే భగవంతుడు వాళ్ళకి కానీ అదే భగవంతుడు ఒక స్త్రీలు తీసుకోవాలి మా మామయ్యకి అది బాగా ఉన్నారు అది చిక్కు మాపుడు అది చిన్న గుడ్డతో తప్పని చెప్తాను కార్తీక్ వచ్చేసి మాలు పెట్టాలి కొట్టేకున్నాను అరే రావణ సీతాకి ఆ బయటకి మామూలు సైడే కంటిన్యూ అటువంటి మహత్తులు ఉన్న స్థలం ఉంది అది చెప్పలేదు సద్గులు అనుభవం ఉండాలి భగవద్ అనుభవం ఉండాలి మనకు సాధన ఉండాలి అంత ప్రభావం ఎంత ప్రభావం అంత ప్రభావం చేయాలి భగవంతుని మనం చూడగలుగుతాం దానికి ప్రయత్నం చేస్తానికి మనకు పూర్వ వాక్యాలు చాలా దాని ప్రయత్నం చేసుకుంటే ఇది మన జీవిత ధన్యాలు